వేణుగోపాల్ రెడ్డి గారు మీరు రియాజ్ గారు ఇస్తాం మీకు అవకాశం. భరత్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు కాదు కాదు మీరు చాలాసేపు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు చాలాసేపు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు మీరు 7-8 minutes అయింది అందుకని ఇద్దాం అవకాశం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం ఇప్పుడు భరించలేకపోతున్నారు వాళ్ళు భరించలేకపోతున్నారు. నరహరి గారు ఒక్క నిమిషం రియాజ్ గారు చెప్పండి రియాజ్ గారు చెప్పండి ఒక్క నిమిషం నరహరి గారు మళ్ళీ ఇస్తాను అవకాశం మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఒక్క నిమిషం రియాజ్ గారు టైం ఉంది ఓకే మీకు ఇస్తారు రియాజ్ గారు టైం ఉంది ఒక్క నిమిషం భరత్ గారు పీసీఆర్ ఒక్క నిమిషం భరత్ గారు నరహరి గారు చాలాసేపు అయింది మీరు 10 నిమిషాలు పైన మాట్లాడారు అందుకని వేరే వాళ్ళు అడుగుతారు. ఒక్క నిమిషం ఎస్ రియాజ్ గారు చెప్పండి ప్లీజ్ మ్యూట్ అదర్స్ ఒక్క నిమిషం మ్యూట్ అందరినీ మ్యూట్ చేయండి పీసీఆర్ అందరినీ మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను ఎందుకంటే మీరు 7-8 minutes పైగా మాట్లాడారు. ఒకసారి రియాజ్ గారిని మాట్లాడిద్దాం తర్వాత మళ్ళీ ఇస్తాను. ఎస్ రియాజ్ గారు ఎస్ చెప్పండి. ఇందులో సింపుల్ గా 3 విషయాలు సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఒకటి ఇదే రూపాయి విలువ పతనమైనప్పుడు ఇదే బంగారానికి సంబంధించిన ఇష్యూస్ లో డిస్కషన్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా ఇప్పుడున్న మోడీ గారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నారు. వారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు టెలికాస్ట్ చేస్తే మాతో పాటుగా మిగతా వీక్షకులు ప్రేక్షకులు అందరూ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. విషయం సీరియస్నెస్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే అధికార పక్షంలో వాళ్ళు బాధ్యతాయుతంగా స్వీకరించాలి. బాధ్యతాయుతంగా స్వీకరించి ప్రశ్నే వద్దనుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం పర్థం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరేం చేశారన్నారు కదా వీళ్ళు వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అరుణ్ శౌరి గారిని దానికి మినిస్టర్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ టైంలో నెహ్రూ గారి టైంలో కానీ ఇందిరాగాంధీ గారి టైంలో కానీ అనేక ప్రభుత్వ సంస్థలు పెడితే ఆ సంస్థలను అమ్మి తద్వారా గవర్నమెంట్ ను సస్టైన్ చేసే ప్రయత్నాన్ని బీజేపీ గవర్నమెంట్ చేసింది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో బీజేపీ ఏమమ్మిందో ప్రజలకు తెలుసు. ఆర్థికంగా జ్ఞానం ఉన్న అందరికీ కూడా తెలుసు. 3వ అంశం ఏదైతుందో ఎస్ రాహుల్ గాంధీ గారు చెప్తున్న అంశాలు తప్ప వారు చెప్పమనండి. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే రూపాయి విలువకు సంబంధించిన విషయాల మీద చెప్తా ఉన్నారు. రూపాయి విలువ 97 రూపీస్ కి రీచ్ అయిన విషయం వాస్తవమా కాదా? దానికి రెమెడీ కోసం ఏం చెప్తారో వాళ్ళు చెప్పండి. వాళ్ళ బీజేపీ నాయకులు ఈ 200 రూపాయలతోటి మేము డాలర్లు పెరుస్తామని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే సార్ వీక్షకులకు తెలియదు ఏం జరిగిందంటే ప్రధానంగా మనం పూర్తిగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను 12 సంవత్సరాల నుంచి నిర్మించుకున్నాం సార్. చైనా మన పక్కనే ఉంది. 1948 లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, 47 లో మనకు వచ్చింది. వాళ్ళు సందర్భం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళ యువాన్నే వాళ్ళు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రష్యా వాళ్ళు రూబుల్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా యూరోపియన్ దేశాలు వాళ్ళకు సంబంధించిన యూరో కరెన్సీని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశం సంపూర్ణంగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయింది. రూపాయితోటి వాణిజ్యం చేసే అవకాశాలను మిస్ అయినారు. ఇదే ఇరాన్ తోటి మనం వాణిజ్యం చేసినప్పుడు ఇదే ఎగుమతులు దిగుమతులు మనం తీసుకున్నప్పుడు ఇరాన్ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే మనం పెట్రోల్ కొనకుండా ఉన్నాం. మనం రష్యా దగ్గర పెట్రోల్ కొనకుండా ఉన్నారనుకున్నప్పుడు కూడా దాదాపుగా కొనుక్కుంటే ఏం చేయాలన్నప్పుడు వెనుజులా పెట్టారు. దాని తర్వాత సరే మళ్ళీ మనం నిర్ణయాన్ని మార్చుకున్నాం. చాలా సందర్భాల్లో రూపాయికి సంబంధించిన మారకాన్ని వినియోగించుకునే సమయంలో కూడా చిన్న చిన్న దేశాలతో భూటాన్ తోటి నేపాల్ తోటి శ్రీలంక తోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి మారకం జరిగిన సందర్భాల్లో కూడా రూపాయిగా మనం పంపించే ప్రయత్నం చేయలేకపోయినాం. మనకన్నా చిన్న చిన్న ఎకానమీలు పూర్తిగా డాలర్ ఆర్థిక వ్యవస్థ వచ్చేసరికి ఏమైపోయిందంటే ట్రంప్ వేసే సుంకాలు కానీ ట్రంప్ భారతదేశం పట్ల అవలంబిస్తున్న విధానాలతో ఏమైపోయిందంటే నీ రూపాయి సస్టైన్ కాలేకపోయింది కదా. అమెరికన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నువ్వు తీసుకుపోయిన క్రమంలో ఈ దేశంలో కొద్దిమంది పెట్టుబడిదారుల దగ్గరికి మనం పోయినాం. పాపారావు ఒక విషయాన్ని చెప్పారు, చాలా బలంగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే ఈ రోజు ఈ పెరిగిన సంపద అంతా కూడా కొద్దిమంది దగ్గర వచ్చేసరికి దాన్ని ఉన్న జనాభాతో పోస్తే ఈ కలసర ఆదాయం పెరిగినట్టు కనబడుతూ ఉంటుంది, జీడీపీ పెరిగినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ సంపద పోగైన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు కరోనా టైంలో మనం ఎవరికి రాయితీలు ఇచ్చాము సార్? పేద ప్రజలకు ఇచ్చిన రాయితీలన్నీ అంటే వాళ్ళని మనం ఉచితాలన్నీ వాటి మనం పెద్దవాళ్ళకైతే రాయితీలు అంటాం. రాయితీలన్నీ పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మొత్తం ధనవంతుల దగ్గరికి ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను 10 సంవత్సరాలు నువ్వు నిర్మిస్తే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తూటుపడిచే ప్రయత్నం చేస్తే ఈ రోజు సంపద భారతదేశ ప్రజల దగ్గర నుంచి కానీ భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు దగ్గర ద్వారా ఏ సంపద అయితే పెట్టుబడిదారులు పోగేసుకున్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు.
వాళ్ళు విదేశాల్లో పెట్టుబడి పెట్టేది సిద్ధంగా ఉన్నారు. సంపద పోయింది, డాలర్ మనకి మెల్లమెల్లగా అంతరించిపోయి వచ్చాయి. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, దయచేసి ఒక ఎకనామిక్ పాలసీని ప్రకటించండి. చిన్న పొదుపు మనం ఒక పెట్రోల్ని, ఒక లీటర్ పెట్రోల్ని ఒక రోజు వాడేది, ఒక రోజున్నర వాడినంత మాత్రం దేశంలో వచ్చేది ఏం లేదు సార్. ఫస్ట్ డాలర్కి సంబంధించిన మారకం నుంచి ఇప్పుడు బ్రిక్స్ సార్, బ్రిక్స్కి మనం బ్రిక్స్ ఎందుకు ఏర్పాటు చేసాం సార్? మనం అతిపెద్ద ఎకానమీని కలిపాం కదా మనం. బ్రెజిల్ని, రష్యాని, సౌత్ ఆఫ్రికాని, భారతదేశాన్ని, చైనాని కలిపాం. ఇంకో 10 దేశాలు జాయిన్ అయినాయి. బ్రిక్స్కి సారథ్యం వహించే భారతదేశము ఒక సస్టైనబుల్ ఎకానమీని నిర్మించుకోవడంలో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయినా మనం. మన ఎకానమీ పెద్ద ఎకానమీ సార్. ఇక్కడ ఉన్నంత మంది వినియోగదారులు చైనా తర్వాత, ఇప్పుడు చైనా కన్నా మనదే పెద్ద ఎకానమీ అయిపోయింది వినియోగదారుల విషయానికి వచ్చినప్పుడు. నీకున్న వినియోగదారులను ఉపయోగించి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి 10 సంవత్సరాల్లో మీరు తీసుకున్న ఎకనామిక్ పాలసీలు ఎందుకు ఒకసారి చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దలు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న చిన్న అంశాల మీద ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పెద్ద సంక్షోభాన్ని బయటపడే అవకాశం లేదు. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెట్టుకోవడం వల్ల రూపాయి పతనం అయిపోయింది. ఈ రోజు అమెరికా మీద పూర్తిగా మనం ఆధారపడడం వల్ల ఎగుమతుల దిగుమతుల్లో మన సస్టైనబిలిటీ పోయింది. ఈ రోజు సంక్షోభం, అక్కడ ఆయిల్ సంక్షోభం రాగానే ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారతదేశం సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నేతలతో కూర్చొని మాట్లాడాలి, ఎకనామిక్స్తో కూర్చొని మాట్లాడాలి. ఒక పాలసీని మేక్ చేసి రాబోయే ప్రమాదం నుంచి కొంత పూర్తిగా దాని నుంచి బయటపడడం సాధ్యం కాదు, కొంత నివారణ మార్గం పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం, సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే ఓకే, ఎస్ శరత్ గారు మాట్లాడచ్చు సార్. చెప్పండి.